సో రియాక్ట్ యొక్క ఇంకొక గొప్ప ఫీచర్ ఏంటి తెలుసా? ఇది ఒక డెవలపర్ టూల్స్ని ఇస్తుంది మనకు. ఎలా అయితే నార్మల్ జావా స్క్రిప్ట్ని మనము డిబగ్ చేసేటప్పుడు డెవలపర్ టూల్స్ ఉందో, క్రోమ్ అనేది డిఫాల్ట్గా ఇస్తుందో, రిడక్స్ కూడా ఇస్తుంది అన్నట్టు మనకి. ఓకే, సో దాన్ని మనం ఏం చేయాలి అంటే, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ని మనము ఐ థింక్ దాంట్లో ఆల్రెడీ ఉన్నట్టుంది. సో బేసిక్గా మీరు ఇట్లా రిడక్ట్ డెవ్ టూల్స్ అని చెప్పి కొడితే ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు వచ్చేస్తాయి. నాకు ఐ థింక్ ఆల్రెడీ ఆడినట్టుంది, నేను మర్చిపోయా ఎప్పుడు యాడ్ చేసా కూడా గుర్తులేదు. భయ్యా రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయరా, ఓకే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, సో లెట్ మీ కమ్ ఫ్రమ్ ఫస్ట్ రిడక్ట్ డెవ్ టూల్స్, యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. అయిపోయింది. ఇక్కడ వస్తుంది చూడండి ఈ ప్లేస్లో, ఇది చూసారా? ఇందులోపట మనకు ఉంటుంది ఎక్స్టెన్షన్కి వెళ్తే ఎడబోయింది, ఇది ఇక్కడ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది తెలుసా? ఎప్పుడైతే మనం ఓపెన్ చేసిన పేజ్లో రిడక్స్ ఉంటుందో అప్పుడే ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, సో ఇందులో రిడక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం కావాలి, ఆబ్వియస్గా అది ఓపెన్ అనేది కావాలి. రావట్లేదు ఏంది బై ఇది? ఓకే, ఓకే, వై రైట్, వావ్. భయ్యా ఏం చేశారు అర్థం కాలేదు. నేను చెప్తా. సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ కాలేదు అది. అందు గురించి నేను ఏం చేశా అంటే, యాక్చువల్గా రైట్ క్లిక్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది రిడక్ట్ డెవలపర్ టూల్స్. సేమ్ మన ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఎలాగో అలానే అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఓపెన్ ఇన్ ప్యానల్, ఓపెన్ ఇన్ ఏ ప్యానల్ అన్నాడు, ప్యానల్లో ఓపెన్ కావడానికి ఇది. ఇందులో ఇంకొకటి ఉంటుంది, అది రిమోట్ డెవ్ టూల్స్. ఇంకొకటి చూద్దాం, టు రైట్. ఓకే, సో మన రిడక్ట్ డెవ్ టూల్స్ అనేది ఓపెన్ అయింది. నేను స్టార్టింగ్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇనిషియల్ స్టేట్ ఉంది. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు లెట్ మీ డూ వన్ థింగ్, దీన్ని నేను ఇలా పెట్టేస్తా, అప్పుడు మనకి కొంచెం అర్థమవుతుంది. ఓకే, సో నేను ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తా. ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి. ఓకే, లెట్ మీ రీసెట్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా రీలోడ్ చేస్తా. ఓకే, సో ఇందులో యాక్షన్ డిఫ్ స్టేట్, ఇది మన స్టేట్. ఈ స్టేట్లో చూడండి ఇనిషియల్ వాల్యూ 0 ఉంది మనకి, అవునా? నేను ఎప్పుడైతే ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తున్నా ఏమవుతుంది, ఈ యాక్షన్ అనేది డిస్పాచ్ అయింది. ఈ యాక్షన్ డిస్పాచ్ అయ్యి మనకేముంది, వాల్యూ అనేది 1 కింద మారిపోయింది. సో అది ఇందులో ఏంటంటే రిడక్ట్ డెవ్ టూల్స్లో మనము బ్యాక్ కూడా వెళ్ళొచ్చు. అంటే దీన్ని మనము ఈ ఏదైతే యాక్షన్ మనం డిస్పాచ్ చేసామో దాన్ని మనం దీన్ని ఏమంటారు అంటే హిస్టరీకి వెళ్ళడం అంటారు అన్నట్టు బేసిక్గా. దీనిపైన క్లిక్ చేస్తే గో బ్యాక్ అని, మళ్ళీ మనము ఈ కౌంటర్ ఉంది చూసారా, ఇది ఎగిరిపోయి నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది మనది. అంటే దీంట్లో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ జరగచ్చు అన్నట్టు. మనం మళ్ళీ నేను ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతుంది. ఏమైంది ఇక్కడ, మనం ఏమైనా వేసానా? రైట్, యాక్షన్ డిస్పాచ్ రావలేదు, ప్లే. ఓకే, సో యా బేసిక్గా మనకి 2 స్టెప్స్ వచ్చింది ముంగటికి. అంటే ఏంటంటే ఈ ప్లే అనేది బేసిక్గా మనకి మన స్టేట్ని ప్రీవియస్గా ఎక్కడి నుంచి ఎలా మారింది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ప్లే కొట్టామనుకోండి చూడండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ 1 తర్వాత ఇంక్రిమెంట్ 2 అయింది అని మనకు తెలుస్తుంది. సో ఇది డెవలపర్ టూల్స్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే మనము ప్రీవియస్ స్టేట్కి కరెంట్ స్టేట్కి డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ డిఫ్కి వెళ్తే చూడండి,
ఏ వాల్యూ చేంజ్ అయింది? వాల్యూ అనేది ఇంత ముందుకు 1 ఉండే ఇప్పుడు 2కి మారింది అని చెప్పి. సో స్టేట్, లేటెస్ట్ స్టేట్ అనేది ఏముంది అని చూడ, అంటే మనం వెళ్ళి అక్కడ చూడాల్సిన అవసరం లేదు. యాక్షన్స్ చూడండి, యాక్షన్స్ మనకి ఏది డిస్పాచ్ అయింది ఇంత ముందుకు, ఇంక్రిమెంట్ అనేది డిస్పాచ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రిమెంట్ బై 5 క్లిక్ చేస్తా. ఇంక్రిమెంట్ బై అండ్ 5 అనేది డిస్పాచ్ అయింది. ఓకే, సో డిస్పాచ్ అయిన తర్వాత నేను డిఫ్ కోతే అంతకు ముందేముంది ఇప్పుడేముంది స్టేట్లో అనేది చూడొచ్చు మనం. చూడండి, ఇంత ముందుకు 2 ఉండే, ఇంక్రిమెంట్ బై 5 డిస్పాచ్ కావడం వల్ల 2 + 5 7 అయింది మనకి. అదే ఏ యాక్షన్ డిస్పాచ్ అయింది అని తెలుసుకుంటే మనకి చూడండి, పేలోడ్ ఏమొచ్చింది మనకి. బేసిక్గా పేలోడ్ అనేది 5 వచ్చింది. ఈ 5 అనేది మన ఈ 2కి ప్లస్ అయిపోయి 7 అయింది అని చెప్పి మనము, అంటే ఈ రిడక్స్ డీటెయిల్స్ ఏం చేస్తా అంటే టోటల్ పిక్చర్ ఇస్తుంది. అంటే మన అప్లికేషన్లో డేటా అనేది ఎక్కడి నుంచి అప్డేట్ అయింది మన స్టోర్కి అనేది మనము ఆ కంప్లీట్ పిక్చర్ చూడొచ్చు ఇక్కడ. అదే నార్మల్ రియాక్ట్లో ఈ ఫెసిలిటీ లేదు మనకి. స్టేట్ అనేది ఎలా అప్డేట్ అయింది అనేది చూడడానికి ఫెసిలిటీ లేదు. కానీ ఒకటి ఉంది, అందులో వేరేది ఉంది, అది చెప్తాను. అది కూడా రియాక్ట్ డెవలపర్ టూల్స్ కూడా ఉంది మనకి, అది కూడా చెప్తాను మీకు. కానీ మీరు రిడక్స్ మీద వర్క్ చేసినప్పుడు మాత్రం ఈ రిడక్ట్ డెవ్ టూల్స్ అనేది తెలిసి ఉండాలి. సో ఇందులో మీరు చూసేది ఏంటి, ఏ యాక్షన్ డిస్పాచ్ అయింది, ఆ డిస్పాచ్ అనే యాక్షన్లో పేలోడ్ ఏమైనా ఉందా, ఆ పేలోడ్ అనేది మన స్టేట్ని ఇంపాక్ట్ చేస్తుంది. 7 అయింది. ఇప్పుడు నీకు 7 అయింది. ఇక్కడ ఈ 7 ఎట్లా అయింది? యాక్షన్ డిస్పాచ్ అయింది, యాక్షన్లో 5 వచ్చింది. ఆ 5ని మీరు డిఫ్కి వెళ్తే 5 + 2 ఏమైంది, ప్రీవియస్గా 2 ఉంది, ఇప్పుడు 5 అయింది. కాబట్టి 5 + 2 7 అయింది. అంటే ఈ స్టేట్లో మీకు ఈ లేటెస్ట్ వాల్యూ అనేది ఎలా వచ్చింది అని మీకు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మరి వెరిఫై చేయొచ్చు అన్నట్టు. ఓకే, టెస్ట్ ఉంది. ఇప్పుడు నేను టెస్ట్ చేయాలనుకుంటున్నా, టెస్ట్ కూడా మనం చేయొచ్చు. స్టేట్ రెడ్యూసర్ కౌంటర్ వాల్యూ 2 ఉంది, ఇంక్రిమెంట్ బై y ఉంది. అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ వాల్యూని 5 చేస్తా. చేసి ఏం చేద్దాం, నేను కూడా ఇది చూడలేదు ఎప్పుడు, జస్ట్ టెస్ట్ టెంప్లెట్ అంట. సారీ మనము ఎప్పుడైతే టెస్ట్ కేసెస్ రాస్తామో అప్పుడు ఉపయోగపడుతుందిలే ఇది. ఓకే, సో దాని గురించి ఇది ట్రేస్ ఆన్ క్లిక్ అంటే ఇంక్రిమెంట్ బై 5 క్లిక్ చేసినప్పుడు ఏది ట్రిగ్గర్ అయింది, ఈ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ ట్రేస్ పైనకి వెళ్తే అసలు మనకి యాక్షన్ అనేది ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది, ఈ బటన్ క్లిక్ పైన ట్రిగ్గర్ అయింది అని చెప్పి చూపిస్తుంది మనకి. సో దీన్ని బట్టి మనకు యూఐలో ఎక్కడ క్లిక్ చేస్తే ఈ యాక్షన్ డిస్పాచ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఈ స్టేట్ అనేది లేటెస్ట్ వాల్యూ అనేది 7 వచ్చింది అంటే రీజన్ ఏంటిది అనేది తెలుసుకోవాలంటే డిఫ్కి వెళ్ళి ప్రీవియస్ ఏముంది, కరెంట్ ఏముంది, సో యాక్షన్ ఏమొచ్చింది, ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదేంటంటే మనకు టోటల్గా మన స్టోరు అప్డేట్ యొక్క జర్నీ మన దగ్గర ఉంటుంది. ఓకే, సో ఒకవేళ నేను హిస్టరీ చెక్ చేయాలనుకుంటున్నా, ప్రీవియస్కి వెళ్ళి స్టేట్ చెక్ చేస్తే ఏముంది, ఇలా అంటే ఒక్కొక్క యాక్షన్ ఏం జరిగింది, ఏం చేంజ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. లెట్ మీ డూ వన్ థింగ్, యాక్షన్, ఎస్. సో బేసిక్గా ఒక్కొక్క యాక్షన్ ద్వారా ఏం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడికి ఇక్కడ జంప్ అవుతా. జంప్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ యాక్షన్ జరిగింది, దాంట్లో ఇంక్రిమెంట్ 1 అయింది, మనకి స్టేట్ అనేది 1 అయింది. మళ్ళీ నేను జంప్ 2 అవుతా, ఇంక్రిమెంట్ అనేది 2 అయింది, అంటే స్టేట్ వాల్యూ 2కి మారిపోయింది. మళ్ళీ జంప్ చేసా, ఇంక్రిమెంట్ బై అమౌంట్ అంటే ఎంత అమౌంట్ వచ్చింది, 5 వచ్చింది, దానివల్ల ఇంక్రిమెంట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి టోటల్ జర్నీ అనేది అర్థమవుతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఎవరికన్నా? ఇది టెస్టింగ్ టూలా జాఫర్? ఇది టెస్టింగ్ టూలా లేకపోతే డోర్ టూల్? ఐ మీన్ ఇది టెస్టింగ్ టూల్ కాదు. టెస్టింగ్ టూల్ అంటే 2 రకాలుగా ఉంటాయి జీవా. టెస్ట్ కేసెస్ మనం రాసేది అప్లికేషన్కి వేరది. అక్కడ ఆ టెస్ట్ కేసెస్ ఎలా రాయొచ్చు అనేది మనకి టెస్ట్ ట్యాబ్కి వెళ్తే మనకు టెస్ట్ కేసెస్ ఎలా రాయొచ్చు అనేది జస్ట్ ప్రకారంగా చూపించింది. జస్ట్ ప్రకారము, ఇది మోచా ప్రకారము, ఇది ట్యాబ్. ఈ ట్యాబ్లో ఏంటంటే మీరు రిడక్స్కి టెస్ట్ కేసెస్ ఎలా రాయొచ్చు అనేది ఇందులో ఉంది. కానీ ఇదంతా వదిలేసి ఇక్కడ చూస్తే నువ్వు
రిడక్స్లో నీ స్టేట్ అనేది ఏ విధంగా అప్డేట్ అవుతుంది, ఫస్ట్ ఏ యాక్షన్ వచ్చింది, తర్వాత ఏ యాక్షన్ వచ్చింది, స్టేట్ అనేది ఎలా అప్డేట్ అయింది, ప్రీవియస్ స్టేట్కి కరెంట్ స్టేట్కి డిఫరెన్స్ ఏముంది, ఇవన్నీ నువ్వు తెలుసుకోవచ్చు అన్నట్టు. అంటే విజువల్గా నీ రిడక్స్ స్టోర్లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలుస్తా అన్నట్టు ఇక్కడ దీంతో. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఓకే, జాఫర్ మళ్ళీ ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇచ్చే ఏమొస్తుంది, 8 వస్తుందా లేకపోతే 3 వస్తుందా జాఫర్? ఇప్పుడా 8 వస్తుంది. సో ఎందుకంటే ఇంక్రిమెంట్ అనేది ఏం చేస్తుంది, బేసిక్గా 1 ఇంక్రిమెంట్ చేస్తుంది కాబట్టి 8 వస్తుంది. సో నీకు డిఫ్ చెక్ చేసుకుంటే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇంత ముందుకు 7 ఉండే, ఇప్పుడు 8 అయింది. అంటే దీని మీనింగ్ ఏంటి, 1 వాల్యూతో ఇంక్రిమెంట్ అయింది, యాక్షన్ ఏమొచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది అలా. సో ఇది మనకు ప్లస్ పాయింట్ రిడక్స్ డేటా టూల్స్తో. కానీ ఇది మనం యూస్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తే తెలుసుకోవచ్చు ఇలా, యూస్ కాంటెక్స్ట్ విత్ రెడ్యూసర్. లేదు భయ్యా. అంటే నాకు కూడా తెలియదు ఇంకా ఉందా లేదా, కానీ రిడక్స్ డేటా చెప్పాలంటే ఇది కూడా ఒక మెయిన్. అయితే మీరు అనొచ్చు జాఫర్ ఇదేంది ఎందుకు యూజ్ అంటే, మన అప్లికేషన్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది చేయంగా, అవునా? అప్పుడు మన స్టోర్ అనేది ఎలా అప్డేట్ అవుతుంది అనేది మనకు తెలియాలన్నట్టు. తెలియకపోతే ఏమవుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు ఎక్కడి నుంచో అప్డేట్ చేస్తావు. అరే నాకు ఇంక్రిమెంట్ బై 1 కావాలి, ఇక్కడనేమో 10 అయింది, ఎందుకు అయింది అనే విషయం నీకు అర్థం కాదు. అప్పుడు నువ్వేం చేస్తావు, రిడక్స్ డేటా టూల్స్కి వచ్చి కదా అన్ని చోట్ల కన్సోల్ పెట్టాల్సి వస్తుంది. అలా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అరే ఓ ఇంక్రిమెంట్ తర్వాత ఇంక్రిమెంట్ బై అమౌంట్ 10 జరిగింది, అందు గురించి నాకు 10 ఇంక్రిమెంట్ అని నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, అరే బై ఇది వచ్చింది కదా, నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవాలంటే నువ్వు ఎలా తెలుసుకోవచ్చు, ఇందులోకి వెళ్ళి ట్రేస్కి వెళ్తే నీకు తెలిసిపోతుంది, ఆహా ఈ ప్లేస్ నుంచి నాకు ఈ యాక్షన్ డిస్పాచ్ అయ్యి నాకు ఎఫెక్ట్ చేస్తుంది నన్ను అని చెప్తా. అప్పుడు నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, డిబగ్గింగ్ చేసినావు, డిబగ్గింగ్ అయిపోయింది ఇది, ఇక్కడ ఏం చేయాలి నువ్వు పోతావు, కావాల్సిన యాక్షన్ నువ్వు తీసుకుంటావు. ఓకే, యా దట్ ఈస్ అబౌట్ రిడక్స్ డెవలప్డ్. మంచి పాయింట్ ఇది. ఓకే, నేను యాక్చువల్గా చెప్దాం అనుకున్నా కానీ మైండ్ నుంచి